మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ పుష్ప 2 ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక టీజర్ ని బయటకు తీసుకురావడం జరిగింది. ఈ పాటికి ఆ టీజర్ ని మీలో చాలా మంది చూసేసి ఉంటారు. సో ఈ టీజర్ జెన్యూన్ గా చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే టీజర్ అనగానే ఏమైనా రివీల్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా అయితే ఈ టీజర్ ని కట్ చేయలేదని చెప్పాలి. అంటే జస్ట్ అల్లు అర్జున్ స్వాగ్ అండ్ మాస్ ని రివీల్ చేయడానికి ఈ టీజర్ ని కట్ చేసినట్టుంది. ఒరే హౌలైగే ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే, సో ఆయన్ని రివీల్ చేయడానికి టీజర్ ని కట్ చేస్తారు కదరా అని. పోనీ అలానే అనుకుందాం, హీరోని ఆ లేడీ గెటప్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి టీజర్ ని కట్ చేశారు అని. పోతే టీజర్ అని పేరు పెట్టడం దేనికి? ఆ ప్లేస్ లో గ్లిమ్స్ అని పెట్టి రిలీజ్ చేయొచ్చు కదా. అప్పుడు మనం డైరెక్ట్ గానే ఎంజాయ్ చేయొచ్చు. అల్లు అర్జున్ ని చూపించడానికే కట్ చేశారని. ఓకే, ఇంక ఈ టీజర్ చూసిన తర్వాత మనకి దీనికన్నా ముందు ఒక కాన్సెప్చువల్ వీడియో అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రివీల్ చేసింది ఏంటంటే పుష్ప కొన్ని కాల్పుల నుంచి తప్పించుకుని ఒక అన్నోన్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు అని. సో దాని తర్వాత పుష్ప తనను మోసం చేసిన వాళ్ళని అయి ఉండొచ్చు, లేదా విలన్స్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ ఊర్లో జరిగే జాతరకి ఇలా లేడీ గెటప్ లో వెళ్లి వాళ్ళని చీల్చి చెండాడు ఉండవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. పోతే మనకి ఎక్కడికెక్కడ సుకుమార్ ఆ లేడీ గెటప్ ని గట్టిగానే ఎలివేట్ చేస్తున్నాడు. అంటే ఆ జాతర ఫైట్ కాకుండా ఆ లేడీ గెటప్ తో ఇంకేమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. అదైతే మాత్రం చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇంకా టీజర్ వరకు అయితే అల్లు అర్జున్ చింపి అవతల వేసాడు. అసలు ఆ లేడీ గెటప్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, మాస్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలు ఇంపాక్ట్ ఇవ్వడం అనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్లోనే ఆయన యాక్టివ్ పర్ఫార్మెన్స్ తో బీభత్సంగా ఎంటర్టైన్ చేయబోతున్నాడని క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఓవరాల్ గా అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి ఏదో ఆబ్లిగేషన్ మీద ఈ టీజర్ ని బయటకు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మరి చూడాలి, ఇంకో టీజర్ ని రిలీజ్ చేస్తారు లేకపోతే డైరెక్ట్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సో ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేయచ్చు కదా గురుగారు, నొక్కేయచ్చు కదా. థ్యాంక్ యూ.